రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని తమ వంతుగా అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్సద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరం వైఎస్ఆర్ ఆడిటోరియంలో బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మరి సంఘానికి పెద్దలు చెప్పుడే నాయకులు మరి వాళ్లకు మరి మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరి అదే విధంగా మరి కడప నగరానికి సంబంధించి నేను మాటిచ్చాను, నేను మా మేయర్ గారు మాటిచ్చాను అని చెప్పి మరి ఆ వ్యక్తికి మరి మరి ఏదైతే కోఆప్షన్ మెంబర్ ఇస్తే మరి 5 ఏళ్ళు పదవిని అనుభవించి మరి ఈరోజు ఎమ్మెల్సీ పదవి అనుభవించి మరి ఈరోజు పార్టీలు ఫిరాయించిన వ్యక్తులు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తున్నారు మా తుమ్మల కంటే శివశంకర్ అన్న మరి రాజశేఖర్ గారికి అండగా ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులకు పక్కన పెట్టి మీకు పదవులు ఇస్తే మీరు పదవులు అనిపించుకొని మరి ఈరోజు మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మీరు అందరూ కూడా పార్టీలు మారడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అలాంటి వ్యక్తుల మాటలు మీరు నమ్ముతారా? మరి ఇంత చిత్తశుద్ధితో పార్టీ కోసం ఆర్నిషన్ కృషి చేస్తూ మరి మన శివ గారు అయితే మరి శాసన శివ గారు మీరు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం ముందు నుంచి కృషి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా పదవులు ఇప్పించాలని చెప్పి ఎంతో మేము కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు కాపు కార్పొరేషన్ చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ చేస్తే మరి కాపులంటే ఈరోజు కేవలం ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ఉదయ గోదావరి మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే ఈరోజు కనిపిస్తున్న పరిస్థితిలో మేము ముఖ్యమంత్రి గారు ఒక ప్రస్తావన పెట్టడం జరిగింది. మరి మనకు బలిజ మరి కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి మన రాయలసీమలో బలిజ మరి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రస్తావన పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు మన వాళ్ళ వల్లనే మరి ఈరోజు జాప్యం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అవి కూడా క్లియర్ అయిపోయాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతలోనే మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ రావడము మరి ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాట కూడా ఇస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి రాయలసీమ ప్రాంతంలో ఉండే బలిజ సోదరులందరికీ కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ దేవుని దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల 2019లో మన ప్రభుత్వం అధికారులకు రావడము, మన జిల్లా వాసి మన ముందు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్లనే మరి ఈరోజు కడప నగరం ఇంత అభివృద్ధి చేసుకోగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కడప నగరాన్ని ఒక సుందర నగరంగా, ఒక క్లీన్ కడపగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ 10 ఏళ్ళు నా స్వభావం మీకు అందరికీ కూడా తెలుసు. మరి నేను ఏ విధమైన వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు మనం చూశాం. నేను కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే నాది. మరి రాజకీయ నాయకుడు ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎందుకు దూరం అవుతారని చెప్పి నేను కూడా ఆలోచన చేసేవాడిని. మరి అలాంటి పరిస్థితి జరగకూడదని చెప్పి మరి ఈరోజు 5 ఏళ్ల కాలం నుంచి 2019 నుంచి 19 ఇప్పటి వరకు కూడా మరి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉన్నాను. ఏ ఒక్క చిన్న పిల్లవాడు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను పలకరించిన వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మరి మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, నేను మా శాసన మండలి సభ్యులు మరి రామచంద్రరెడ్డి గారు కూడా మీకు మాటిస్తున్నాము. మీరు చెప్పినట్టుగా బలిజ భవన్ కావాలని మీరు కోరుకోవడం జరిగింది. మరి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఎందుకంటే మాకు ఎన్నికల 15 రోజుల మునిపే మా వద్ద మీ సంఘాల వాళ్ళు వచ్చి మాకు బలిజ భవన్ కావాలని చెప్పి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇదే రిప్రజెంటేషన్ ఒక 6 నెలలు మునిపించింటే ఖచ్చితంగా ఇప్పటి వరకే మనం ఒక స్థలాన్ని మీకు కేటాయించే పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఏ రకంగా బీసీ భవన్ మరి 6 కోట్ల రూపాయలతో మరి కడప నడిపొట్లో మనం నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. మరి అదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా మీకు ఒక బలిజ భవన్ కు ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు, నేను, మా సురేష్ బాబు గారు ఖచ్చితంగా కృషి చేస్తాం. మరి స్థలాన్ని కేటాయిస్తాం. మరి అదే తరహాలో మరి బలిజ భవన్ నిర్మాణం కోసం కూడా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు
గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చి మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా తగిన ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఇంత ఓర్పుగా దాదాపు 2.5 గంటల నుంచి ఇంత ఓర్పుగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత మీటింగ్లో మిగతా విషయాలు మాట్లాడి క్లోజ్ చేస్తాం. ముఖ్యంగా పులివెందులలో పాలెం దొరస్వామి నాయుడు అని చెప్పి కీర్తిశేషులు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన పులివెందులలో తన సొంత భూమి దాదాపు 3 ఎకరాల తన సొంత భూమి ఆ రోజుల్లోనే ఆ సొంత భూమిలో స్కూల్ కట్టించి పులివెందుల ప్రాంతం చుట్టుపక్కల పల్లెల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేసినారు. అంత గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో. అటువంటి గొప్ప వ్యక్తిని ఆయన చేసిన కృషిని కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులలో చాలా స్కూల్స్ ఉన్నాయి పులివెందుల టౌన్లో, కానీ చాలా ప్రభుత్వ బడులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యం తెలుసు కాబట్టి, పాలెం దొరస్వామి నాయుడు గారి నేపథ్యం తెలుసు కాబట్టి ఆ స్కూల్ని ఎంపిక చేసి అక్కడ ఒక మోడల్ స్కూల్ని, అహోబిలాపురం మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు 10 కోట్ల రూపాయలతో మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని, పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్లో ఆయనకు ఘనమైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభివృద్ధి విషయంలో. అదేవిధంగా మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు గారు నిజంగా ఆయన పాలనలో మనకు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది మనకు? ఆయన పరిపాలనలో నిర్మించిన ఆలయాలు గుర్తొస్తాయి, ఆయన తవ్వించిన చెరువులు గుర్తొస్తాయి. ఆయన పేరు చెప్తానే గుర్తొచ్చేది ఈ 2. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. పొలతల దగ్గర నుంచి చూసుకుంటే బద్వేల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆలయాల నిర్మాణం నుంచి చూసుకుంటే ఇటువైపు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపు 15 కోట్ల రూపాయలతో గండి ఆంజనేయ స్వామి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే భారీ ఎత్తున 100 కోట్ల రూపాయలతో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది మన జిల్లాలో, 100 కోట్ల రూపాయలతో. మరి అంతేకాకుండా ఒకప్పుడు 2019 ముందు మన గండికోటలో ఒక 5-6 టీఎంసీలు నీళ్లు ఉండేటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 900 కోట్లు డబ్బులు చెల్లించి ఆ గ్రామాలకు, ఆ గ్రామ ప్రజానికానికి ఇవాళ దాదాపు 27 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. సిపిఆర్లో 2-3 టీఎంసీలు ఉండేటివి కాదు. 250 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఇవాళ మనం 10 టీఎంసీలు నీళ్లు నిల్వ పెట్టుకోగలుగుతా ఉన్నాం. అంటే వీరి ఆశయాల్ని, గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మనకు గండికోటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి గండికోట నుంచి మైలవరం ద్వారా పెన్నా నదికి నీళ్లు తీసుకొని మన లింగాపురంకు, మన వాటర్ గండికి ఏట్లో నీళ్లు తెచ్చుకొని ఈ గట్టు పరిస్థితిలో ఈ ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా కడప నగరం ఉందంటే గండికోట నీరు మైలవరం నుంచి పెన్నా నీటి ద్వారా లింగాపురానికి, వాటర్ గండికి రావడము, మరి ఆ నీటి ద్వారా మనం కడప నగరానికి, ప్రజానీకానికి మనం నీటి వనరు తాగునీరు ఇచ్చే పరిస్థితి. మరి ఈరోజు ఇన్ని మంచి పనులు ముఖ్యంగా కడప నగరంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులన్నీ ఇందాక అంజద్ బాషా గారు చెప్పారు, సురేష్ బాబు గారు చెప్పారు. మన ఊరికి మంచి జరుగుతూ ఉంది. గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. తప్పకుండా ఇందాక మరి శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సమితి కడప ముఖ్యంగా తప్పకుండా మీరు కోరిన విధంగా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తాము. ఇప్పుడున్న ప్రాధాన్యత కంటే తప్పకుండా అధికంగా రాజకీయ ప్రాధాన్యత మీకు ఇస్తాము. అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతతో పాటు మీరు ముఖ్యంగా కోరిన బలిజ భవన్ కోరారు. మనం ఈ టర్మ్లో బీసీ భవన్ నిర్మించాము. చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ పెట్టాం, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫంక్షన్ హాల్ పెట్టాం, సెకండ్ ఫ్లోర్లో సగం లైబ్రరీ పెట్టి సగం మినీ ఫంక్షన్ హాల్ పెట్టాం. ఆ పైన థర్డ్ ఫ్లోర్లో రెస్టింగ్ రూమ్స్ పెట్టి దాదాపు 6,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీ నిధులతోనే మనము మన రాజ్యసభ సభ్యులు పరిమళ నత్వాని గారు మరియు నా ఎంపీ నిధులు, మా ఇద్దరు ఎంపీ నిధులతోనే 6,25,00,000 రూపాయలతో బీసీ భవన్ నిర్మించాం.
రాబోయే రోజుల్లో అదే తరహాలో స్థలం ఐడెంటిఫై చేసి ఎంపీ నిధులతోనే మీకు తప్పకుండా బలిజ భవన్ కూడా నిర్మించి మీకు అప్పచెప్తామని చెప్పి కూడా చక్కటి బలిజ భవన్ మీకు అప్పచెప్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మరి శివన్నకు కావచ్చు, శివకేశవన్నకు కావచ్చు, శివశంకరన్నకు కావచ్చు, సోదరు గురుమోహరన్నకు కావచ్చు, తేజకు కావచ్చు, రాజేశ్వరకు కావచ్చు, హరప్పన్నకు, అందరికీ తోట కృష్ణన్న కావచ్చు, అదేవిధంగా పెద్దలు హరీంద్ర ప్రసాద్ అన్నకు కావచ్చు, ఈ సమావేశకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి పైన, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మాపై ఉంచమని, జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడమని, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా మీ వంతు కృషి మీరు చేయమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక వక్తలు మాట్లాడేటప్పుడు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు మీకు ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు 31 సీట్లు ఇచ్చారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చింది కేవలం 23 సీట్లు మాత్రమే. వారికంటే 8 సీట్లు అదనంగా మనం ఇచ్చాం. ఎంపీ సీట్లలో కూడా మనమే అధికంగా ఇచ్చాం వారికంటే కూడా. కాబట్టి రాజకీయ ముఖ్యంగా మీరు కోరినది కడప జిల్లాలో, మన వైఎస్ఆర్ జిల్లాలో కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి కూడా పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.